రసం ఇడ్లీ అండి. రసం ఇడ్లీ కాంబినేషన్ ఎప్పుడన్నా తిన్నారా? యమ్మీ యమ్మీ సూపర్ టేస్టీ ఉంటుంది. మరి ఇడ్లీ చేసుకున్నప్పుడు రసం కూడా చేసుకోవాలి కదా. ముందుగా రసానికి పౌడర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ పెట్టాను. అవన్నీ గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా చేసుకుని ఉంచుకోవాలి. బాణలు పెట్టి బాణల్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కొద్దిగా వేగాక కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా కొంచెం వేగాక కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేయాలి. ఒక్క టమాటా సరిపోతుంది. అది కూడా వేగాక కొంచెం పసుపు, ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా కొద్దిగా వేగాక కొద్దిగా కారం వేసుకుని తీసుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని కలుపుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్నాక చింతపండు రసం వేసిన తర్వాత దానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి కొద్దిగా మరగనివ్వాలి. అంతే, చారు రెడీ. ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న ఇడ్లీని బౌల్లోకి తీసుకుని ఈ చారు వేసుకుని తింటే యమ్మీ యమ్మీ సూపర్ టేస్టీ రసం ఇడ్లీ. ఎప్పుడు తినే సాంబార్ ఇడ్లీ కన్నా ఒక్కసారి రసం ఇడ్లీ ట్రై చేయండి.